వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, రుమటైడ్ ఆర్థరైటిస్ ఒకసారి అటాక్ అయింది అని అంటే అది జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది. ఆ నప్పులు భరించలేని నప్పులు అని చెప్పేసి అంటుంటారు. సో ఇది వచ్చేసేసి అలోపతిలో మెడిసిన్స్ పెద్దగా లేవు, లైఫ్ లాంగ్ వాడాలంటుంటారు. మరి హోమియోపతిలో ఏంటి, ఎట్లా ఉంది? దీన్ని కూడా లైఫ్ లాంగ్ వాడాలా, లేదంటే కొన్ని రోజులు వాడి ఆపేస్తే తగ్గుతుందా? ఒక పేషెంట్ వచ్చింది సార్ మన దగ్గర. మోకాలు నొప్పులు సివియర్ ఉన్నాయి, బాగా వాపులు ఉన్నాయి. ఈ కాళ్ళలో ఫింగర్లు ఉంటాయి కదా, అవి కూడా వాపు అయినాయి. ఈ చేతులు ఫింగర్లు కూడా వాపు అయినాయి. జాయింట్స్ ఎక్కడున్నా కీళ్ళవాతం, ఇంకా కీళ్ళవాతం ఉంది ఆ పేషెంట్కి. అయితే రుమటైడ్ ఆర్థరైటిసే ఉండే. నిల్చోడానికి వస్తలేదు, కూర్చోడానికి వస్తలేదు, పనులు చేసుకోవడానికి వస్తలేదు. ఇట్లాంటి చాలామంది వచ్చారు మన దగ్గర. ఓకే ఓకే. అయితే ఇప్పుడు జనరల్గా నోషన్ ఏంటంటే, ఒక్కసారి ఏదైనా ఆటో ఇమ్యూన్ డిజీజ్ వచ్చిందనుకోండి పేషెంట్ బాడీలో, ఆ పేషెంట్కి లైఫ్ టైం ఆ రోగం ఉంటుంది. ఓకే ఓకే. ఆ పేషెంట్కి ఆ రోగం లైఫ్ టైం ఉంటుంది అనేసి చెప్తారు. అండ్ వాళ్ళు ఇంకా చాలా పవర్ఫుల్ మందులు వాడాలి. అంటే ఇప్పుడు జస్ట్ మ్యారేజ్ అయింది, ఫుల్ వాపులు ఉన్నాయి, రుమటైడ్ ఆర్థరైటిస్ లాంటి రోగం ఉంది అంటే వాళ్ళు వాడే మందులకి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. వాళ్ళు ప్రెగ్నెన్సీ చేసుకోవాలంటే అంటే ఎంత స్ట్రాంగ్ ఉంటాయి మందులు ఆలోచించండి మీరు. స్టెరాయిడ్లు ఇస్తారు, చాలా స్ట్రాంగ్ ఎన్ఎస్ఐడిస్ ఇస్తారు, అట్లా ఉంటుంది. అయితే ఇట్లా చాలామంది వచ్చిండ్రు మన దగ్గర అండ్ పూర్తిగా తగ్గిపోయింది కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వికీపీడియానే ఉంది. వికీపీడియాలో కూడా పోయి మీరు చదివారు అనుకోండి, ఏంది రోగానికి ఉందా, ఏంది, ఎట్లా పోతుంది అంటే దాంట్లో కూడా ఉంటుంది తగ్గదు అనేసి. కానీ హోమియోపతి మందులు వాడడం వల్ల అది తగ్గిపోతుంది. అండ్ ఇట్లాంటివి చాలా కేసులు ఉన్నాయి మన దగ్గర. వాళ్ళకి తగ్గింది, వాళ్ళకి మళ్ళీ లైఫ్లో ఇప్పటి వరకు రాలేదు. చాలామంది సెలబ్రిటీస్ వస్తుంటారు కదా, వాళ్ళు ఎక్కువ కూడా ఈ రుమటైడ్ ఆర్థరైటిస్తో బాధపడే వాళ్ళే వస్తుంటారండి. రుమటైడ్ ఆర్థరైటిస్ తోటి వస్తారు, ఆస్టియో ఆర్థరైటిస్ తోటి వస్తారు, మళ్ళీ గౌట్ ప్రాబ్లమ్స్ తోటి వస్తారు. కొందరికి ఫైబ్రోమయాలజియా ఉంటుంది. ఫైబ్రోమయాలజియా అంటే అన్ని జాయింట్స్లో నొప్పులు ఉంటాయి, చేతులు లాగుతాయి, కాళ్ళు లాగుతాయి. ఓకే. రిపోర్ట్స్లో మొత్తం నార్మల్ ఉంటుంది, రిపోర్ట్స్ అన్నీ నార్మల్ ఉంటాయి, కానీ నొప్పులు ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి ఫైబ్రోమయాలజియా లాంటి కండిషన్ ఉంటుంది. అంటే మజిల్స్లో పెయిన్ ఉంటుంది, బోన్స్లో పెయిన్ ఉంటుంది, రిపోర్ట్స్లో ఏం రాదు. ఉంది ప్రాబ్లం పేషెంట్కి, కానీ ఏ రిపోర్ట్లో ఏం వస్తలేదు. అటువంటి పేషెంట్స్ కూడా వస్తారు. అండ్ ఇప్పుడు సీరో నెగటివ్ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేసి ఉంటుంది. ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ చాలామందికి అవుతుంది, మోకాలు గుజ్జు పోతుంది. అట్లనే రుమటైడ్ ఆర్థరైటిస్లో కూడా ఎఫెక్ట్ అవుతాయి మోకాలు. మళ్ళీ ఒక టైం తర్వాత ఎట్లా అయిపోతుంది అంటే ఆ పేషెంట్కి రుమటైడ్ ఆర్థరైటిస్ కూడా ఉంటుంది, ఆస్టియో ఆర్థరైటిస్ కూడా ఉంటుంది. ఈ రెండు డిఫరెన్స్ ఏంటి సార్? సార్ ఇప్పుడు చూడండి, రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఒక ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. ఇప్పుడు ఈ పేషెంట్ నేను చెప్పిన కదా, ఇప్పుడు ఆటో ఇమ్యూన్ అంటే ఈ పేషెంట్కి మోకాలు నొప్పి ఫుల్ ఉంది, నిల్చొని కూడా వస్తలేదు, చాలా నొప్పి అవుతుంది అనేసి అంటారు. అయితే వీళ్ళకి ప్రాబ్లం ఏముంటుందంటే వీళ్ళ శరీరంలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది కదా, ఇమ్యూనిటీ తగ్గింది, ఇమ్యూనిటీ పెరిగింది, ఇమ్యూనిటీ బూస్ట్ చేయాలి, ఇవన్నీ మనం చదువుతుంటాం కదా. అయితే ఆ ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీకి ఏం చేస్తుంది, ప్రొటెక్షన్ చేస్తుంది. ఓకే. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంది అది మన బాడీని ప్రొటెక్ట్ చేసుకుంటా మన జాయింట్స్ ఏవైతే ఉంటాయి అవి ఫారెన్ బాడీస్ అని అనుకుంటారు. ఓకే. బ్యాక్టీరియా అని అనుకోవచ్చు, వైరస్ అని అనుకోవచ్చు. అంటే జర ఏదైతే ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలి బాడీలో సెల్ టు సెల్, అది చేంజ్ అయిపోయింది. అరే పోయి సంప్రాభం వీడిని బయటికి వెళ్ళి వచ్చిండు అనేసి ఆర్డర్ వస్తుంది బాడీలో. అది పోయి దాన్ని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. దాన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు. సోరియాసిస్ ఉంది. సోరియాసిస్ అంటే స్కిన్ ప్రాబ్లం, అది కూడా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. మళ్ళీ సోరియాసిస్ ఓన్లీ స్కిన్ మీద రాదు, సోరియాసిస్ జాయింట్స్ పైన కూడా వస్తుంది. దాన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు. ఇక్కడ కూడా అదే అవుతుంది. మళ్ళీ కొందరికి ఇట్లా రింగులు రింగులు పోతాయి కదా జుట్టు, అది కూడా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం ఉండొచ్చు అనేసి చెప్తారు. మళ్ళీ ష్రోజెన్ సిండ్రోమ్ ఉంటుంది, మళ్ళీ దాని తర్వాత స్క్లీరోడర్మా ఉంటుంది. ఇప్పుడు ఒక పెద్ద హీరోయిన్కి కూడా ఒక ప్రాబ్లం వచ్చింది ఇట్లనే, మయోపతి అనేసి, సమంత గారి. అది కూడా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. అయితే ఇట్లా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్లు ఉంటాయి. సో దానికి కూడా హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి, మిరాక్యులస్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అంటే పేషెంట్లకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఒక పేషెంట్కి తగ్గిపోయింది, 5-6 ఏళ్ల నుంచి ఉన్న ప్రాబ్లమ్స్
చాలా వరకు తగ్గిపోయినాయి. అయితే ఆ పేషెంట్కి ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ డయాగ్నోజ్ అయింది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ డయాగ్నోజ్ అయింది అంటే ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ రావాలి. కానీ ఈ పేషెంట్కి ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ లేదు, యాంటీ సిసిపి పాజిటివ్ లేదు. మళ్ళీ మీరు ఎట్లా చెప్తారు రుమటాయిడ్ ఆర్థరైటిస్ పాజిటివ్ ఉందనేసి? దానికి ఇంకో టెస్ట్ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ని సీరో నెగటివ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. సీరో నెగటివ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంది? రోగం ఉంటుంది, రోగంకి సంబంధించిన సిమ్టమ్లు ఉంటాయి, రోగం వల్ల అయ్యే డ్యామేజ్ ఉంటుంది, కానీ రిపోర్ట్ ఏమో నార్మల్ వస్తుంది. మరి ఈ సందర్భంలో ఎట్లా తెలుసుకుంటారు? ఎట్లా తెలుసుకుంటారు అంటే దానికి మళ్ళీ స్పెషల్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేయించుకుంటే మనకు తెలుస్తుంది. అయితే మనకు తెలిసిన తర్వాత మనం ట్రీట్మెంట్ ఇచ్చినాము. ఈ పేషెంట్లకు 5-6 ఏళ్ల నుంచి నొప్పులు ఉండే, కొన్ని రోజుల్లో తగ్గింది. అయితే ఇక్కడ ఇంకో డౌట్ పేషెంట్లకు ఏమొస్తుందంటే, అరే హోమియోపతి డాక్టర్లు ఇట్లా అందరు చెప్తారు కదా స్లో పనిచేస్తాయి, మళ్ళీ 15 రోజుల్లో 20 రోజుల్లో నొప్పులు ఎట్లా తగ్గుతున్నాయి? వాళ్ళకి డౌట్ వస్తుంది కదా, ఏమైనా పెయిన్ కిల్లర్ ఇస్తున్నామా, మళ్ళీ మన కిడ్నీ ఖరాబ్ అవుతుందా అంటే నేను ఇంకోటి చెప్తా. హోమియోపతి మెడిసిన్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది, అందుకే అంత తొందరగా రిలీఫ్ కూడా వస్తుంది. మనకు నాలుక మీద వేయంగానే మందులు యాక్ట్ చేయడం స్టార్ట్ అయిపోతాయి. ఎందుకంటే మన మందులు నరాల పైన పనిచేస్తాయి. మొత్తం బాడీలో ఇంపల్సెస్ పాస్ చేసేది ఏంది? నరాలు. సో అట్లా మనం మందులు చాలా ఫాస్ట్ ఉంటాయి అండ్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్ తగ్గుతుంది పేషెంట్లకు. ఓకే, అంటే ఇప్పుడు ఇది వాడుతూ ఏదైనా అలోపతి వాడచ్చా అండి? ఒకవేళ వాళ్ళకి ఏదైనా సివియర్ ఉంది, మేము ఏదో ఊరికి ఒకసారి హోమియోపతి ఇంతవరకు మేము వాడలేదు, కానీ సార్ చెప్తున్నాడు కాబట్టి ఒకసారి వాడదామని చెప్పి వచ్చేవాళ్ళు ఉంటారు అనుకోండి, వాళ్ళు కానీ దానికి సంబంధించి ఏదైనా పెయిన్ కిల్లర్స్ డాక్టర్స్ ఇచ్చింటారు, అవి వాడుతూ ఇవి వాడచ్చా? ఒకవేళ గ్యాప్ ఎంత ఉండాలి? దాని గ్యాప్ ఎంత ఉండాలంటే ఇప్పుడు చూడండి, మన దగ్గర పేషెంట్ వస్తారు కదా, ఏ ఆర్థరైటిస్ ఉన్నా, ఏ మోకాలు నొప్పి ఉన్నా, ఆస్టియోనో, సోరియాటికో, రుమటాయిడో, గౌట్ వల్లనో, దేని వల్లన్నా మనం ఒకటే చెప్తాం. ఇప్పుడు పెయిన్ కిల్లర్ రోజు ఎన్నిసార్లు వేసుకుంటారు? కొందరు 2 సార్లు అంటారు, కొందరు వారానికి 3 సార్లు అంటారు, కొందరు రోజుకి ఒకసారి అంటారు. ఇప్పుడు రోజుకి ఒకసారి వేసుకుంటున్నారు కదా, ఎక్కువ నొప్పి అనిపిస్తే వేసుకోండి. ఆ మందుకి ఈ మందుకి ఏం సంబంధమే లేదు. మీరు ఎప్పుడు వేసుకోండి, మీకు నొప్పి భరించలేక ఉంటే వేసుకోండి. ఇప్పుడు 2 నెలలకి ఇస్తాం మన మందులు వాడుకుంటా వాళ్ళకి నొప్పులు తగ్గడం స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు రోజు వేసుకునే పేషెంట్ పెయిన్ కిల్లర్ ఇప్పుడు వారానికి ఒకసారి వేసుకుంటాడు. ఓకే అంటే రోగం అంటే ఏంది? మన బాడీలో ఉంది, అప్పుడప్పుడు జర ఎక్కువ అవుతుంది, ఎక్కువైనప్పుడు వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. మన మెడిసిన్ వల్ల కూడా వాళ్ళకి రిలీఫ్ రావడం స్టార్ట్ అయిపోతుంది. అట్లనే ఏమవుతుంది, మెల్లమెల్లగా పెయిన్ కిల్లర్ బంద్ అయిపోతుంది. దాని తర్వాత ఏంది, మెల్లమెల్లగా హోమియోపతి కూడా బంద్ చేస్తాం. దాని తర్వాత ఏమవుతుంది, మళ్ళీ లైఫ్లో రోగం రాదు. ఇది మెయిన్ వచ్చేసేసి నీ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా నీ చుట్టూ కూడా వాపులాగా కూడా వస్తుంది కదా సార్, వాసిపోతాయి ఇట్లా మోకాలు. అయితే ఆ వాపు కూడా తగ్గుతుంది హోమియోపతి తోటి. మళ్ళీ వాళ్ళకు హోమ్ రెమెడీస్ కూడా చెప్తాం. ఇప్పుడు చాలా నేను వీడియోస్లో చెప్తున్నాను, ఒక టీ గురించి చెప్తున్నాను, చాలా ట్రెండింగ్లో ఉంది. అది మోకాల నొప్పి వాపుకి కూడా పనికొస్తుంది, షుగర్ వ్యాధికి కూడా పనికొస్తుంది. ఏం చేయాలి, పసుపు కొమ్మలు ఉంటాయి కదా, ఇంత పసుపు కొమ్మ తీసుకోవాలి, దాన్ని దంచుకోవాలి, మళ్ళీ వైట్ టీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వైట్ టీ అంటే ఏంది, ఇప్పుడు చాక్పత్తి నార్మల్ దొరుకుతుంది కదా, అట్లనే వైట్ టీది కూడా పత్తి దొరుకుతుంది. గ్రీన్ టీ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటారు అట్లనే ప్రిపేర్ చేసుకోవాలి. దాంట్లో ఈ పసుపు కొమ్మ కూడా వేసేయాలి బాయిల్ చేసేటప్పుడు వాటర్. అయితే ఇవి 2 కలిపి మనకు రిలీఫ్ కోసం హెల్ప్ చేస్తాయి, మనకు వాపు తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి, జర సూదింగ్ ఎఫెక్ట్ ఇస్తాయి, జర రిలాక్స్ ఎఫెక్ట్ ఇస్తాయి. అట్లా మొత్తానికి చేతన్ రాజు గారు అంటేనే ఇట్లా హోమియోపతి మెడిసిన్ చెప్తూనే హోమ్ రెమెడీ చెప్తా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.